హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో 1000 పోస్టులతోటి ఆ నోటిఫికేషన్ కి సంబంధించి ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. అంటే ప్రిలిమ్స్ కి ఏ బుక్స్ చదవాలి, ప్రిలిమ్స్ కి అప్రోచ్ ఏ విధంగా ఉండాలని ఒక ఐడియా ఇస్తాను. ప్రిలిమ్స్ స్ట్రాటజీ మళ్ళీ విడిగా వేరే వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఏ బుక్స్ రిఫర్ చేయాలనేది మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలా వీడియోస్ చూసుంటారు యూట్యూబ్ లో, బుక్ లిస్ట్, ఈ లిస్ట్, ఇన్ని బుక్స్ తీసుకోండి, ఈ సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ, స్టేట్ బుక్స్, తెలుగు అకాడమీ, స్టాండర్డ్ బుక్స్, అలా డిఫరెంట్ గా రకరకాల వీడియోలు మీరు చూసుంటారు. ఆ అన్నిటికంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ వీడియో. టు ద పాయింట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది అనమాట. ఇది చదవాలి, ఇది చదవకూడదు, క్లియర్ కట్ గా మీకు చెప్పడం జరుగుతుంది. సో బుక్ లిస్ట్ అనేది ఎలా ఉండాలి, ఫస్ట్ బుక్ లిస్ట్ అనేది ఎలా ఉండాలంటే సింగిల్ బుక్. ఎప్పుడైనా సరే మీరు సింగిల్ బుక్ మాత్రమే కొనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ ఈజీలీ డూవబుల్ గా ఉండాలి, చేయగలిగేలా ఉండాలన్నమాట. ఏదైనా బుక్ రిఫర్ చేసామంటే అది చదవగలిగి, దాన్ని మొత్తం ఎగ్జామినేషన్ కి ఎంతైతే టైం ఉంటుందో ఆ టైం లోపల మనం చదవగలిగి అందులోంచి ఎంసీక్యూ సాల్వ్ చేయగలిగేలా ఆ బుక్ అనేది ఉండాలన్నమాట. మీకు నేను ఒక 1500 పేజెస్ బుక్ ఇచ్చేసి ఇందులోంచి హిస్టరీలో ఏ క్వశ్చన్ మిస్ అవ్వదని చెప్పి చదవమంటే 3 నెలల కంటే ఎక్కువే పడుతుందండి. 3 నెలల్లో మీకు ఒక సబ్జెక్టే చదువుతారు. సో అలాంటప్పుడు అది యూజ్లెస్ అనమాట. సో మీకు ఎన్ని బుక్స్ రిఫర్ చేసినా అది మీకు యూజ్లెస్. నేను ఇక్కడ వెళ్ళే కొద్దీ మీకు ప్రిలిమ్స్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా క్లియర్ చేస్తాం, ఎంత ఈజీ అనేది నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు చూడొచ్చు ఎన్ని బుక్స్ రిఫర్ చేయాలనేది. సో సింగిల్ బుక్ ఉండాలి, రివైజ్ చేయగలిగేలా ఉండాలన్నమాట. మీకు 1500 పేజీలు ఇచ్చి దాన్ని రివైజ్ చేయమంటే 80% ఎగ్జామ్ చేయలేరు. సో కొంచెం క్యాలిక్యులేటెడ్ గా మీరు బుక్స్ చూస్ చేసుకునేటప్పుడే వైజ్ గా చూస్ చేసుకోవాలన్నమాట. సో అలాంటప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా బుక్ లిస్ట్ అనేది ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం వచ్చినట్టయితే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది 150 మార్క్స్ కి అయితే ఉంటుందండి. ఎన్ని మార్క్స్ అండి? 150 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఈ 150 మార్క్స్ లో 5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ జాగ్రఫీ, థర్డ్ సొసైటీ, ఫోర్త్ ఇస్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫిఫ్త్ ఇస్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ 5 సెక్షన్ కి సంబంధించి ఈచ్ సెక్షన్ హోల్డ్స్ 30 మార్క్స్ అనమాట. సో ఈ 5 సెక్షన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలనేది చూద్దాం. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ని మీరు చాలా ఈజీగా క్లియర్ చేయగలరు. ఎందుకు ఈజీగా క్లియర్ చేయగలరు అంటున్నానో నేను కొన్ని ఫిగర్స్ తో చెప్తాను. మనకి ఎన్ని పోస్టులు రాబోతున్నాయండి? 1000 పోస్టులు రాబోతున్నాయి. సో ఈ 1000 పోస్టులు రాబోతున్నాయి కాబట్టి ఎంత రేషియో తీస్తాడు? ప్రిలిమ్ మనకు 3 స్టేజ్లు ఉన్నాయి కదా, సారీ 2 స్టేజ్లు ఉన్నాయి కదా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఎంతమంది వెళ్తారండి? వరస్ట్ కేసులో 15% మందిని తీస్తాడు. వరస్ట్ కేసులో, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, గ్రూప్ 4 ఎగ్జామ్ చూసాం, తర్వాత ఎండోమెంట్ ఈఓ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ చూసాం. వీటిలో 1:15 మాత్రమే తీయడం జరిగింది. కానీ లాస్ట్ టైం గ్రూప్ 2 చూసుకుంటే 1:50 తీశారు. 1:50 తీయడం జరిగింది అనమాట. అప్పుడు ఎంతమంది వెళ్తారు మెయిన్స్ కి? 50,000 మంది వెళ్తారండి 1:50 తీస్తే. మాక్సిమం 1:50 ఉంటుందని అంటున్నారు. కానీ మరీ వర్స్ట్ కేసులో 1:15 తీసినట్టయితే, 15 తీసినట్టయితే దగ్గర 15,000 మంది వెళ్తారు. అంటే ఒక పోస్ట్ కి 15 మందిని తీస్తారు. 1000 పోస్టులకి 15,000 మంది వెళ్తారు. మనం స్టేట్ మొత్తం తీస్తే 15,000 మందిలో ఉండలేమండి. చాలా ఈజీగా ఉండొచ్చు. దానికి మీరు అస్సలు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అనమాట. కొంచెం క్యాలిక్యులేటెడ్ గా ప్రతి సెక్షన్ లోని మీకు 30 వచ్చే అవసరం లేదు. 22 మార్క్స్ మీరు ఎవ్రీ సెక్షన్ లో గ్రాప్ చేయగలిగితే అదే చాలు. 20 మార్క్స్ ఇస్ ఎనఫ్. 20 మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే 20 మార్క్స్ సింగిల్ బుక్ నుంచి మనం స్కోర్ చేయగలగాలి. అదైతేనే లీస్ట్ పాసిబుల్ టైంలో డూవబుల్ అనమాట. ఉన్న తక్కువ టైంలో అది మనం చేయగలం. చేయలేని దానికోసం ఏదో బుక్స్ కట్టలు తెచ్చేసుకొని తెలుగు అకాడమీ బుక్లు, ఎన్సీఆర్టీ బుక్లు, స్టేట్ పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్, టెస్ట్ సిరీస్లు, ఈ మెటీరియల్, ఆ మెటీరియల్, ఈ మ్యాగజైన్, ఆ మ్యాగజైన్ అన్ని తెచ్చేసుకుంటే ఏమి మిగలదు నీ దగ్గర, బుక్స్ తప్ప ఏది మిగలదు. నీ లైఫ్ లో ఎప్పుడైనా ఒక్క పుస్తకాన్నైనా హార్ట్ఫుల్ గా ఈ బుక్ నేను కంప్లీట్ గా చదివాను అని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? 95% ఆఫ్ ద పీపుల్ డెంట్ స్టడీ ఈవెన్ సింగిల్ బుక్ కంప్లీట్లీ ఇన్ దేర్ హోల్ లైఫ్ టైం. వాళ్ళ జీవితం మొత్తంలో ఒక్క పుస్తకం కూడా చదవలేని వాళ్ళు 95% మెంబర్స్ ఉంటారు, కంప్లీట్ గా చదవలేని వాళ్ళు. సో అన్ని బుక్స్ నీకు ఎందుకు? కట్ల బుక్స్ తెచ్చుకొని ఏం చేసుకుంటావు? ఏం ఉండదు. తర్వాత నోటిఫికేషన్ అయిపోద్ది, 5 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ ఉండదు. ఆ బుక్స్ పక్కన ఎక్కడో పడేసి ఉంటాయి, నీ పన్ను చేసుకుంటావు అనమాట. సో అలా కాకుండా మనం ఎగ్జామ్ క్లియర్ చేసేలాగా ఉండాలి ఎప్పుడైనా సరే. ప్లస్ ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే రియల్ కాంపిటీషన్ అనేది ఫస్ట్ 5,000 మెంబర్స్ లోనే ఉంటుంది. ఎప్పుడు పోరాడే వాళ్ళు, గట్టిగా నాకు ఈ పోస్ట్ కావాలి అని చెప్పేసి గట్టిగా పోరాడే వాళ్ళు 5,000 మంది ఉంటారు. నువ్వు గట్టిగా టైం పెట్టి సింగిల్ రిసోర్స్ మీద, సింగిల్ బుక్ మీద నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావంటే, సింగిల్ బుక్ మీద పెట్టాలి, పెట్టి దాన్ని రివైజ్ చేయాలి, రివైజ్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కడ నుంచి చేస్తావు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్. ఒక మంచి టెస్ట్ సిరీస్ లో నిన్ను నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. ఎవరైతే లేటెస్ట్ ట్రెండ్ కి అనుగుణంగా ఇస్తున్నారో, మిస్టర్ కాంపిటేటివ్ లో కూడా మీకు టెస్ట్ సిరీస్ ఉంది. మొత్తం ఎవరైతే టీచర్స్, యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళ చేత రెడీ చేయించడం జరుగుతుంది లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం. ఎక్కడైనా మీకు నాకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే మీరు వెళ్ళి అక్కడ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవచ్చు. ఒక గుడ్ టెస్ట్ సిరీస్ లో మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, అది తప్పలేదు. దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో, మీరు తెలుసుకోగలరు నేను ఏ పొజిషన్ లో ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను, నేను చదివింది నాకు ఎక్కిందా ఎక్కలేదా, ఏం మిస్ అయ్యాను, ఈ బుక్ సరిపోద్దా చాలదా, ఏంటి ఏమైనా ఎక్స్ట్రా చదవాల్సిన ఉన్నాయని ఫస్ట్ ఈ బుక్ అవగొట్టాకే మనం దేనికైనా వెళ్తాం అనమాట. సో ఇది కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనమాట. ఎంతవరకు ఫీజబుల్? ప్రిలిమ్స్ ఎలాంటిది? ప్రిలిమ్స్ అనేది ఒక కేక్ వాక్. చాలా ఈజీగా మీ ప్రిలిమ్స్ అయిపోద్ది. ఎఫర్ట్స్ అన్ని కూడా మెయిన్స్ లోనే పెట్టాలి. గట్టిగా ఇంకా అవసరం అయితే ఒక ఎక్స్ట్రా బుక్ కూడా రెఫర్ చేయాల్సి ఉంటుంది. మెయిన్స్ లో కూడా సింగిల్ బుక్ సరిపోద్ది. కానీ కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని టాపిక్స్ కి ఎక్స్ట్రా ఇంటర్నెట్ సోర్సెస్, సమ్ బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట.
కానీ ప్రిలిమ్స్ లో మాత్రం ఎవరు కూడా ఎక్స్ట్రా బుక్స్ అనేవి పెట్టుకోవద్దు. జస్ట్ 80 మార్క్స్ వరకు వస్తే చాలు, అంటే 15 నుంచి 20, ఇంకా లీస్ట్ చెప్పాలంటే 15 నుంచి 20 మార్కులు ఒక్కో సెక్షన్ లో వస్తే చాలు, యూ విల్ సెయిల్ త్రూ ప్రిలిమ్స్. ఓకే, నెక్స్ట్. సో బుక్ లిస్ట్ అంటే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కొనాలరా, ఒక ఉద్యమంలా కొనకూడదు అని చెప్పేసి మన వాళ్ళు ఒక మీమ్ రెడీ చేశారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఈ ఫన్నీ వేలోనైనా మీకు ఎక్కుతుందని చెప్పేసి ఇలా క్రియేట్ చేయడం జరిగింది. సో డోంట్ డూ దీస్ థింగ్స్. ఏ థింగ్స్ చేయకూడదు అంటే ఒక సబ్జెక్ట్ కి ఒక పుస్తకం కంటే మించి ఎక్కువ కొనకూడదు. నెక్స్ట్ థింగ్, ఒక్కసారి బుక్స్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ బుక్ రిఫర్ చేయండి, ఆ బుక్ రిఫర్ చేయండి, ఇలాంటి టైం వేస్టింగ్ థింగ్స్ లో మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవద్దు, మీ టైం ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా? తర్వాత సెలెక్ట్ చేసుకున్న బుక్ ఏదైతే ఉందో అది 3 సార్లు మీరు అవగొట్టగలగాలి. 3 times మీరు దాన్ని ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసిన దాన్ని PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి చేయాలండి? లేటెస్ట్ ట్రెండ్ 2008, 2010 అవి కావు. లేటెస్ట్ ఏవైతే గ్రూప్ 2 లేటెస్ట్ లో మనకి 2018లో జరిగింది, ఆ ముందు ఏవైతే జరిగిందో ఒక 10 years బ్యాక్ జరిగిన గ్రూప్ 2 పేపర్స్, గ్రూప్ 1 పేపర్స్, తర్వాత లేటెస్ట్ గా జరిగినటువంటి గ్రూప్ 4, తర్వాత ఎండోమెంట్ ఈఓలో మెయిన్స్ క్వశ్చన్స్ చూడండి, చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి చాలా టఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేస్తే ఎంతవరకు చేయగలము, ఎంతవరకు చేయలేము అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను బుక్ లిస్ట్ లోకి వెళ్ళబోతున్నాను. సో బుక్ లిస్ట్ లోకి వెళ్లే ముందు మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లో ఏపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ లో ఉండబోతుంది. అండ్ ఇందులో మీకు ఏంటంటే ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీస్ యూస్ చేసుకొని, తెలుగు అకాడమీ బుక్స్ ని యూస్ చేసుకొని అండ్ స్టాండర్డ్ బుక్స్ ని యూస్ చేసుకొని మీకు ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, మంచి డిజిటల్ క్లాసెస్ తో మీకు చెప్పడం జరిగింది అనమాట. ఈజీగా మీకు గుర్తుండేలాగా వాటిని టీచ్ చేయడం జరిగింది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఇంటరాక్టివ్ గా చేసి మీకు ఈజీగా అర్థమయ్యే రీతిలో వాటిని రూపొందించి అందులోంచి మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఏదో మీకు బోర్డు మీద వచ్చేసి తెల్ల బోర్డు మీద చాక్ పీస్ లేదా మార్కర్ తో కూర్చొని అలా సోదిలా చెప్పేలా ఉండదు. కంప్లీట్లీ ఇంటరాక్టివ్ ఉంటుంది అనమాట. ఈజీగా మీకు మైండ్కి ఎక్కుతుంది. ఒక్కసారి చదివితే చాలు, ఇంకా మీకు ఆ టాపిక్ ఫినిష్ అయిపోద్ది అనమాట. ఆ విధంగా క్లాసెస్ అనేవి టీచ్ చేయడం జరిగింది. సో మోడర్న్ హిస్టరీలో తీసుకున్నట్టయితే ఈ విధంగా మ్యాప్స్ ఇంక్లూడ్ చేసి ఆ అన్నిటిలోంచి కూడా మీకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ చేసి అన్ని కూడా ఇన్నోవేటివ్ గా మీకు చెప్పడం జరిగింది. ఇంతకన్నా ఈజీగా చెప్పే వాళ్ళు ఎవరు కూడా మీకు ఏపీఎస్సీ మార్కెట్ లో అయితే ఎవరు మీకు కనబడరు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్. ఎవరైతే ఇంత ఇన్నోవేటివ్ గా చెప్పగలుగుతున్నాం అంటే చాలా ఎఫర్ట్ ఉంది దీని వెనకాల. కూర్చొని ఒక క్లాస్ చేయాలంటే నియర్లీ 10 hours ఎఫర్ట్ మేము పెట్టాల్సి ఉంటుంది. అయినా సరే ఎందుకు పెడుతున్నాం అంటే ఈజీగా మీకు అర్థం అవ్వాలి కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఆర్ క్లాసెస్ గోస్ ఇన్ మిస్టర్ కాంపిటేటివ్. ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు కాల్లో సపోర్ట్ ఉంటారు, వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, టెలిగ్రామ్ లో సపోర్ట్ ఉంటుంది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ us know త్రూ దిస్ నంబర్. సో ఈ ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్ తో పాటు మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ వస్తుంది అనమాట. ఏంటంటే నేను చెప్పాను కదా, రీసెంట్ ఎగ్జామ్స్ లేదంటే అదర్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ అనాలిసిస్, ఏ ఏరియాస్ లో ఫోకస్ చేస్తున్నారు, ఏటిలో ఫోకస్ చేయట్లేదు, ఈ అన్నిటి మీద కూడా స్ట్రెస్ చేసి మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్ ఏంటంటే మనం ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నాం, అది చదివితే సరిపోద్ది. బట్ అందులో కూడా కొన్ని చాలా స్ట్రెస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టేబుల్స్ ఇవన్నీ కొన్ని బుక్స్ లో ఇవ్వరు. ఆ టేబుల్స్ అన్ని కూడా టేబుల్స్, ఫ్లో చార్ట్స్, ఫ్లో డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయి, ట్రీ డయాగ్రామ్స్, ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా, కరెంట్ అఫైర్ మెటీరియల్ మాత్రమే కాదు, కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేసి వాల్యూ యాడెడ్ మెటీరియల్స్, స్ట్రాటజీ వీడియోస్, కరెంట్ అఫైర్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇది. గ్రూప్ 2 లో ఉన్నటువంటి పోస్ట్ ఏవైతే ఉన్నాయో, టాప్ పోస్ట్ సాధించాలనుకుంటే మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వండి, మా టీంతో జాయిన్ అవ్వండి. టీంతో జాయిన్ అయ్యి గ్రూప్ 2 లో ఉన్నటువంటి ఈ ఉన్నతమైన పోస్ట్ ఏవైతే ఉన్నాయో, డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఈఓపీఆర్డీ అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనమాట, ఎండోమెంట్ గ్రేడ్ 1 ఈఓ, ట్రెజరీ ఆఫీసర్స్, ఆడిట్ ఆఫీసర్స్, ఈ పోస్టులన్నింటినీ కూడా సాధించాలని. ఇక్కడ ఎంఆర్ఓ అనే పోస్ట్ మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంఆర్ఓకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. ఫస్ట్ ఎవరైనా సరే డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ ఎంఆర్ఓ అవుతారనమాట. అది అయిన తర్వాత ఎంఆర్ఓకి ప్రమోషన్ ఉంటుంది. అందువల్లే ఆ పోస్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీకు ఈ కంప్లీట్ గైడెన్స్ ప్రోగ్రామ్ సెలెక్టెడ్ ఆఫీసర్స్, ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ లో, ఈవెన్ సివిల్ సర్వీసెస్ లో కూడా వర్క్ చేస్తున్నటువంటి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ చేత ఈ కంటెంట్ అంతా కూడా రెడీ చేయించడం జరిగింది అనమాట. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము స్ట్రాంగ్ గా నమ్మేది కూడా ఏంటంటే ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే. సో మేము ఇది స్ట్రాంగ్ గా నమ్ముతాము. అంబేద్కర్ గారి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారి వరకు కూడా వాళ్ళ చదువే వాళ్ళని మార్చింది, వాళ్ళని ఈ ఉన్నత స్థానాలకు తీసుకెళ్లగలిగింది చదువు ఒకటే అనమాట. సో ఒక్క పర్సన్ చదవడం స్టార్ట్ చేస్తే, వాళ్ళ ఇంట్లో గట్టిగా చదవగలిగితే వాళ్ళ 7 తరాల 7 generations యొక్క ఫ్యూచర్ అనేది మారిపోద్ది అనమాట. అంత పవర్ఫుల్ చదువు. సో పుట్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ దీస్ 5 months అండ్ క్లియర్ దిస్ ఎగ్జామ్. ఈ 5 నెలలు మీ ఎఫర్ట్ పెట్టండి, ఖచ్చితంగా మీరు క్లియర్ చేయగలుగుతారు. మిస్టర్ కాంపిటేటివ్ ఐఏఎస్ అకాడమీ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో స్క్రీన్ పైన కనిపించే ఈ నెంబర్ కి కాల్ చేసి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మిస్టర్ కాంపిటేటివ్ అని టైప్ చేస్తే మీకు బ్లాక్ కలర్ లోగోతో, బ్లాక్ అండ్ వైట్ లోగోతో వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి కూడా ఎన్రోల్ అవ్వచ్చు.
సో ఇప్పుడు బుక్ లిస్ట్ చూస్తే ఇండియన్ హిస్టరీ మనకి 30 మార్క్స్ ఉంది. 30 మార్క్స్ కి కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బుక్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ డూవబుల్ అండ్ రీడబుల్ బుక్, అంటే మనం ఉన్న తక్కువ టైంలో చదవగలిగిన బుక్, అందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ రాగలిగిన బుక్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ హిస్టరీ బై కరీం సార్, అబ్దుల్ కరీం గారి చేత రచించినటువంటి ఇండియన్ హిస్టరీ. ఈ బుక్ బోత్ మీడియంస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో కూడా అవైలబుల్ ఉంది. ఇదైతే మీకు ఈజీ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది అండ్ యూ కెన్ ఫినిష్ ఇట్. తర్వాత డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. విన్నర్ పబ్లికేషన్ అవ్వచ్చు, లేదంటే సీనయ్ సార్ బుక్ ఉంది. ఇవి ఎవరైనా చదువుతూ ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళైతే వాళ్ళు మీ దగ్గర ఉన్న బుక్స్ తోనే కంటిన్యూ అవ్వండి. కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు మాత్రం దీన్ని ప్రిఫర్ చేయండి. ఎవరైతే ఏవైతే బుక్స్ ఫాలో అవుతున్నారో అదర్ గ్రూప్ 2 స్టూడెంట్స్ సీనయ్ సార్ బుక్ కనుక చదివినట్టయితే చాలా థింగ్స్ అన్నెసరీ ఉన్నాయి సీనయ్ సార్ బుక్ లో. అవి ఏవైనా మీకు కష్టంగా ఉన్నాయి, అవసరం లేదు అనిపించి వదిలేసేయండి. ఇవి చాలా డీప్ గా ఉన్నాయన్నమాట. హిస్టరీ ఆప్షనల్కి ఇచ్చినట్టు ఇచ్చారు. సో అంతలాగా మనం చదవలేము, గుర్తుపెట్టుకోలేము. అది మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సీనయ్ సార్ బుక్ వీలైతే అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ కొనేసి ఉంటే అది కూడా మంచి బుక్కే, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ మనం చదవగలగాలి, ఉన్న తక్కువ టైంలో ఫినిష్ చేయగలగాలి. అందులోంచి 20 మార్క్స్ అయినా అట్లీస్ట్ మనం కవర్ చేయగలగాలి. సో అలాంటి బుక్ మీరు ఎంచుకోవాలి. నేను సింగిల్ బుక్ సజెస్ట్ చేస్తాను, మల్టిపుల్ బుక్ సజెస్ట్ చేయను. ఈ బుక్ చూడండి, ఈ బుక్ పర్లేదు, ఆ బుక్ పర్లేదు అని చెప్పను. షార్ట్ గా ఈ బుక్కే చదవండి అని నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు, వేరే బుక్స్ చదువుతున్న వాళ్ళు ఉన్నట్టయితే మీ బుక్స్ లోంచి క్వశ్చన్ సాల్వబులా కాదా, టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా మీరు చెక్ చేసుకొని, వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న పెద్ద పుస్తకాలు లేదా చిన్న అక్షరాలతో రాసి, ఈ కరీం సార్ బుక్ లో అయితే పెద్ద అక్షరాలు రాశారు అండ్ లైన్ కి కూడా స్పేస్ ఎక్కువ ఉంది, అంటే తక్కువ కంటెంటే పెట్టారని అర్థం. ఈ సీనియర్ సార్ బుక్ లో చూసినట్టయితే ఇరికించి చిన్న అక్షరాలతో రాయడం జరిగింది, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అంటే ఏంటి, ఈ ఆథర్స్ అందరూ ఏం చేస్తారంటే మా దాంట్లోంచి ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చాయి అని క్లెయిమ్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ ప్రిలిమ్స్ లో మీరు కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే ఆ 20 మార్కులు కూడా ఏ స్టాండర్డ్ బుక్ చదివినా సరే వచ్చేస్తాయి. సో అందులో వరి కాకండి, గో ఫర్ కరీం సార్ బుక్. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏన్షియంట్ అండ్ మీడివల్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర చదువుతూ ఉంటారు, ఓల్డ్ ఎన్సీఆర్టీస్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు సీనియర్ సార్ బుక్ కానీ కరీం సార్ బుక్ కానీ ప్రిఫర్ చేయండి. అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసి రాజీవ్ అహీర్ ప్రిఫర్ చేస్తారు. ఈ మూడు కూడా మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే ఇవే చదవండి, ఇంకా ఈ బుక్స్ కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ వాళ్ళైతే ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర అండ్ రాజీవ్ అహీర్ వీటితో స్టిక్ అవ్వండి. ఏన్షియంట్, మీడివల్, మోడర్న్ కి విడివిడిగా బుక్స్ ఉంటాయి, ఆల్రెడీ చదివేసి ఉంటారు, అవి మీరు చదువుకోండి. దట్స్ ఆల్ వి ఆర్ డన్ విత్ హిస్టరీ. హిస్టరీలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏంటంటే కంప్లీట్లీ ఫ్యాక్చువల్ అవడం వల్ల ఎక్కడి నుంచైనా క్వశ్చన్ వస్తుంది. ఎక్కడ ర్యాండమ్ ఏవేవో బుక్స్, రొమిలా థాపర్ అంటారు, క్లాసిటీ పార్టిషన్, పెద్ద పుస్తకాలు, ఏవేవో పుస్తకాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ అవి మీరు సాల్వ్ చేయలేకపోతే ఎవరు సాల్వ్ చేయలేరు. సో దిస్ ఇస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. అందరిలాగో మార్క్స్ వస్తే చాలు, బాగా చదివి అందరిలా మార్క్స్ వస్తే చాలు. బాగా చదివే వాళ్ళందరూ ఏం చేస్తారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, లేటెస్ట్వి, ఓల్డ్వి అండ్ అదర్ స్టేట్ పిఎస్సివి క్వశ్చన్ పేపర్స్ అనేవి చూస్తారనమాట. చూసి యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ కూడా చూస్తారు. చూసిన తర్వాత వాటిని బాగా అనలైజ్ చేసి, ఆ క్వశ్చన్స్, ఆ ఆప్షన్స్ కూడా అనలైజ్ చేసి ఏది ఇంపార్టెంట్ ఏది కాదని చూసుకొని ఒక సోర్స్ నుంచి మొత్తం సిలబస్ అంతా ఫినిష్ చేస్తారు. సో దిస్ ఇస్ మోస్ట్ పాసిబుల్ థింగ్ విచ్ యూ కెన్ డూ. నెక్స్ట్, సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఫ్యాక్చువల్ ఎప్పుడు కూడా హిస్టరీ స్కోరింగ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. మీకు బుక్స్ లోంచి సాల్వబుల్ అయితే సాల్వ్ చేయండి, లేకపోతే మీరు చాయిస్ అన్నారంటే వదిలేసేయండి. మనకి 15 to 20 క్వశ్చన్స్ హిస్టరీ నుంచి కరెక్ట్ అయితే చాలు, అది గుర్తుపెట్టుకోండి. నెగిటివ్కి వెళ్ళిపోకండి, ఓకేనా? డన్. సో ఇండియన్ జాగ్రఫీకి వచ్చేప్పటికి చాలా బుక్స్ ఉన్నాయి. యూపీఎస్సీ వాళ్ళు వ్యారీడ్ బుక్స్ చదివి ఉంటారు. విత్ ఎనీ వన్ గుడ్ సోర్స్ యూ స్టిక్ విత్ దట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మా నార్మల్ స్టేట్ పిఎస్సీ ఆస్పిరెంట్స్, మన స్టేట్ ఎగ్జామ్స్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రఫీ ఆఫ్ ఇండియా బై రమణరాజు గారు, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఏపీ జాగ్రఫీ కూడా ఇందులో ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం 2 మీడియంస్ లో కూడా ఉన్నాయి. ప్లస్ ఒక అట్లాస్ పెట్టుకొని ప్లేసెస్ ఇన్ న్యూస్ చూడండి. ఇమేజెస్ తో పాటు దీన్ని చదవడానికి ప్రయత్నించండి. జాగ్రఫీని వీడియోస్ అనేది మీకు చాలా అవసరం. వీడియో కోర్స్ అనేది జాగ్రఫీకి చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ మీకు రాకపోతే మీరు చదవలేరు. అలానే ర్యాండమ్ కోర్సెస్ ఏవేవో కాదు, యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతాయి. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు, బై చేయలేని వాళ్ళు ఉన్నారో బుక్ మాత్రం తీసుకోండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, యూపీఎస్సీ వాళ్ళు ఏపీ జాగ్రఫీకి ఏమైనా బుక్ రిఫర్ చేయాల్సి ఉంటుంది. గో ఫర్ రమణరాజు. ఇందులో లాస్ట్ లో ఏపీ జాగ్రఫీ అనేది మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్, ఇండియన్ సొసైటీకి వచ్చేసప్పటికి చాలా మంది ఆథర్స్ చాలా బుక్స్ లాంచ్ చేస్తారు. సో తెలుగు మీడియంలో ఉన్న వాటిల్లోకి ది బెస్ట్ నేను చూసిన మార్కెట్లో చూసిన వాటిల్లో ఇండియన్ సొసైటీ, నిర్వాణ పబ్లికేషన్స్ వీళ్ళవి ఈ బుక్ లాంచ్ చేశారు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో. స్టిక్ టు దిస్. దగ్గర మీకు 1000-2000 పెట్టి క్లాసెస్ అనేవి చేస్తున్నారు సొసైటీకి. అవి ఏం అవసరం లేదు, జస్ట్ ఈజీ స్కోరింగ్ సొసైటీ. మీకు థింకర్స్ ఇస్తారు, కాన్సెప్ట్స్ ఇస్తారు, లేదంటే చిన్న డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇంతకు మించి ఏమి ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. బుక్ లోంచి సాల్వబుల్ ఉంటాయి అనమాట. విన్నర్ పబ్లికేషన్ నుంచి ఇండియన్ సొసైటీ ఈ బుక్ కూడా ప్రిఫరబుల్. సో ఇంకెవరికైనా సరే వీడియో క్లాసెస్ కనుక తక్కువ ప్రైస్ లో, లిమిటెడ్ ప్రైస్ లో మంచి క్వాలిటీతో కావాలనుకుంటే మిస్టర్ కాంపిటేటివ్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది. 599 రూపీస్కే మీకు ఇండియన్ సొసైటీ కంప్లీట్ మెటీరియల్ ప్లస్ వీడియో క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ గానే ఉంటాయి వీడియో క్లాసెస్, ఎంసీక్యూస్, మెటీరియల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఈ 599 తో యువర్ సొసైటీ ప్రిపరేషన్ ఇస్ డన్. సో
కరెంట్ అఫైర్ మ్యాగజైన్ వచ్చేసి ఏంటంటే చాలా మంది ఇంగ్లీష్ మీడియం సంబంధించి విజన్ ఐఏఎస్ లేదా ఇన్సైట్స్ చదువుతా ఉంటారు. మీరు దీనికే స్టిక్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి షైన్ ఇండియా లేదంటే విజేత ఇవి చదువుతా ఉంటారు. ఇయర్ అంతా కూడా ఒక మ్యాగజైన్ కి స్టిక్ అవ్వండి. ఇయర్ కి ఒక మ్యాగజైన్ కంప్లీట్ గా మీరు ఒకదాన్ని నమ్మండి. అందులోంచి మోస్ట్లీ అందరూ కూడా ప్రతి ఒక్కరిది చూసే చేస్తా ఉంటారు. ఎవరు కూడా పక్కాగా షోర్ షాట్ ఇల్ దాంట్లోంచి వస్తాయని ఎవరు ఉండరు. స్ట్రిక్ట్లీ ఫాలో టు వన్ మ్యాగజైన్ అంతే. దట్స్ వాట్ వీ కెన్ సే ఫర్ కరెంట్ అఫైర్స్. డూ లాట్ ఆఫ్ ఎంసీక్యూస్. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లో మీకు మంత్లీ 250 కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు అక్కడ వెళ్ళి చూస్తే మీకు ఈ గ్రూప్ 2 కోర్సు మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి వెరీ బేసిక్ క్వశ్చన్స్ వెల్కమ్. అంత టఫ్ రావు. ఎవరైతే రాని వాళ్ళు మీరు దగ్గర 2 నెలలు 3 నెలలు కోచింగ్కి వెళ్ళిపోతే యూ విల్ ఎండ్ అప్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ యాప్టిట్యూడ్. బేసిక్ చాప్టర్స్ నియర్లీ 10 చాప్టర్స్ ఉంటాయి. నంబర్ సిస్టమ్, పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా దగ్గర 10 చాప్టర్స్ ఉంటాయి. నేను వీడియో చేస్తాను సపరేట్ గా దీని మీద. రీజనింగ్ లో ఒక 10 చాప్టర్స్ ఉంటాయి. ఆ 10 చాప్టర్స్ ని నీట్ గా యూట్యూబ్ లో దొరికే ఫ్రీ వీడియోస్ చూసుకున్నా లేదా మిస్టర్ కాంపిటేటివ్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు మన వీడియోస్ చూసినా సరే సరిపోయింది. అంతకు మించి క్వశ్చన్స్ అయితే ఏం రావు. సో దెన్ వీఆర్ డన్ విత్ దిస్ మెంటల్ ఎబిలిటీ ఆల్సో. సో ప్రిలిమ్స్ కి కీప్ ఇట్ వెరీ సింపుల్. 1 book for 1 source. ఒక బుక్ తీసుకోండి ఒక సబ్జెక్ట్ కి, దాన్ని ఫినిష్ చేయండి, ఎంసీక్యూ సాల్వ్ చేయండి, పీవైక్యూ సాల్వ్ చేయండి. దెన్ యూఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ కి కంప్లీట్ గా రెడీ అయిపోతారు. ఇంకా ఎఫర్ట్ పెట్టాలనుకుంటే కరెంట్ అఫైర్స్ లో పెట్టండి ఎఫర్ట్. ఓకేనా? కరెంట్ అఫైర్స్ లో స్ట్రాంగ్ అవ్వండి. అంతేగాని హిస్టరీకి 3 పుస్తకాలు 4 పుస్తకాలు చదివేసినంత మాత్రం మీకు ఏం రాదు. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి 9063013089 నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు ఏ డీటెయిల్స్ అన్నా తెలుసుకోవచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.